ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ గారు అనంతపురం ఈరోజు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఇచ్చేశారు. రాయదుర్గంలో గ్రామీణ విలేకరులకి కాకుండా కొత్తగా ఎవరైతే జర్నలిజంలోకి వచ్చారో వాళ్ళందరికీ కూడా పునరుద్ధరణ తరగతులు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సార్ కూడా ఇచ్చేశారు, కలెక్టర్ గారు, అలాగే అందరు సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ప్రెస్ అకాడమీ చైర్మన్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉండబోతున్నాయి? జర్నలిస్టుల స్కిల్స్, నైపుణ్యాలు పెంచడం అనేది దీని ముఖ్య లక్ష్యం అండి. నిజానికి ఏ వృత్తిలో ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళ స్కిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. జర్నలిస్టులు ఏమి దానికి మినహాయింపు గారు. గ్రామీణ జర్నలిస్టులు రకరకాల ఎగనెస్ట్ సో మెనీ ఆర్ట్స్, రకరకాల ప్రతిబంధకాలు, రకరకాల పరిమితుల మధ్య పనిచేస్తున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రామీణ విలేకరుల వ్యవస్థ చాలా చాలా ఎక్కువ విస్తరించింది. గ్రామీణ విలేకరుల వ్యవస్థ లేకుండా దానికి దినపత్రికలు కానివ్వండి, ఇతర మీడియా సంస్థలు కానీ లేవు. కాబట్టి వారి స్కిల్స్, వారి నైపుణ్యాలు అంటే మంచి వార్త ఏమిటి, వార్తను ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఏ విధమైన భాష వాడాలి, ఏ విధమైన పరిమితులు పాటించాలి, వార్తను ప్రజెంట్ చేసేటప్పుడు ఏ విధమైన నైతిక నిష్టకి కట్టుబడి ఉండాలి, ఈ తరహా విషయాలన్నీ వారికి సుబోధకంగా చెప్పేందుకు రిసోర్స్ పర్సన్స్ను ఉపయోగించి మేము 2 రోజుల పాటు అకాడమీ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. రిఫ్రెషర్ కోర్సెస్ అనండి, వీటిని శిక్షణా తరగతులు అనండి, ఏమైనానండి. వీటి వలన జర్నలిస్టులు ఎంతో కొంత మంచి నేర్చుకుంటారు, ఎంతో కొంత నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుంటారు. అది అవసరం, అత్యవసరమైన పని. కాబట్టి ఇంతకు మునుపు మనం ఉమ్మడి రాష్ట్రం తర్వాత విడిపోయి విభజిత ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి జిల్లాల్లో ఈ విధమైన రిఫ్రెషర్ కోర్సెస్ నిర్వహించడం అనేది ఆగిపోయింది ఫర్ వేరియస్ రీజన్స్. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నన్ను చైర్మన్గా నియమించిన తర్వాత మళ్ళీ జిల్లాలకు వెళ్ళి విలేకరులందరికీ, గ్రామీణ విలేకరులకి శిక్షణా తరగతులు, రిఫ్రెషర్ కోర్సెస్ నిర్వహించడం మొదలుపెట్టాం. ఇది కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్కరికి ఈ డిజిటల్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఎక్కువైపోయింది. అంటే విలేకరి కానివాడు కూడా ఏవో ఒకటి స్ప్రెడ్ చేస్తున్నారు. అది మంచి, దాన్ని ఆ డిస్టింక్షన్ని, ఆ తేడాని మనం చూడాలి. ఇప్పుడు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా మీడియా హౌసెస్ ఉన్నాయి, మీడియా అవుట్లెట్స్ ఉన్నాయి. డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మీరు, నేను, ఎవరు పడితే వాళ్ళు వార్తలను స్ప్రెడ్ వ్యాప్తి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ తేడాని మనం పాటించాలి, ఈ తేడాని చూడాలి. మనం చూసినప్పుడు ఏ వార్త ఏమిటి, ఏ వార్తకు దురుద్దేశం ఉన్నదో మోటివ్ ముఖ్యం. ఒక వార్త సరైన వార్త కాదు అని చెప్పడానికి ఆ వార్త వెనుకున్న మోటివ్ కూడా మనకు ముఖ్యం. పబ్లిక్ ఆర్డర్కి భంగకరంగా ఏ వార్త అయినా సరే, ఏదైనా సరే అది అభ్యంతరకరం. అటువంటివి పెట్టకూడదు. అటువంటివి పెడితే తప్పనిసరిగా వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది, తీసుకోవాలి కూడా. పబ్లిక్ ఆర్డర్ అనేది చాలా ముఖ్యమైన విషయం. పబ్లిక్ ఆర్డర్కి ఎగనిస్ట్గా మనకి ప్రాథమిక హక్కు కూడా లేదు. ప్రాథమిక హక్కు ఏదైతే ఉందో, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, దానికి ఒక పరిమితి ఉంది. ఆ పరిమితుల్లో ప్రధానమైన పరిమితి పబ్లిక్ ఆర్డర్. సో దానికి భిన్నంగా దురుద్దేశపూరితంగా వ్యవహరించే వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారు, చాలామందే ఉన్నారు. మీరు అన్నట్టు సోషల్ మీడియా వల్ల మంచి ఉంది, చెడు ఉంది. చెడుని పరిహరించాలి, ఎప్పటికప్పుడు చెడు అని చెప్పాలి. ముందు చెడుని పరిహరించడంలో మొట్టమొదటి స్టెప్ ఏమిటి అంటే, చెడుని ఇది చెడు అని చెప్పడం మొదటి స్టెప్పు, మంచిని ఇది మంచి అని చెప్పడం మొదటి స్టెప్పు. దానికి కట్టుబడదాం మనం అందరం జర్నలిస్టులుగా. సార్, స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, జర్నలిజం లేకి ఎడ్యుకేషన్ లేకుండా, ముఖ్యంగా చదువు రాని వాళ్ళు చాలామంది వస్తున్నారు. దాంట్లో నేను తప్పు పట్టట్లేదు, కానీ దానివల్ల ఈ అక్రిడేషన్లు కావచ్చు, మినిమం ఎడ్యుకేషన్ అనేది ఒకటి తీసుకొస్తే కొంచెం బాగుంటుందేమో అని కొంతమంది సీనియర్ జర్నలిస్ట్ అనుకుంటున్నారు. సార్, మినిమం ఎడ్యుకేషన్ లేకుండా ఎవరు పడితే రావడము, ఏం తెలియకుండా ఏది పడితే చేయడం, ఇలా చేస్తున్నారు. మినిమం ఎడ్యుకేషన్ పెడితే బాగుంటుందేమో. మినిమం ఎడ్యుకేషన్ పెట్టడం అనేది యాజమాన్యాల పని. ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, మరో పత్రిక, లేకపోతే TV9, TV5 వాళ్ళ సంస్థల్లోకి జర్నలిస్టులను రిక్రూట్ చేసుకునేటప్పుడు మాకు కనీసం గ్రాడ్యుయేషను, కనీసం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి అని వాళ్ళు అర్హతలు పెట్టుకొని ఆ అర్హతల ప్రకారం తీసుకుంటే మనకు అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం వైపు నుంచి ఈ విధమైన పరిమితులు పెట్టాలనుకోవటం కరెక్ట్ కాదు. అది ప్రభుత్వం పని కాదు. అంటే మీడియా సంస్థ అక్రిడేషన్లు ఇచ్చినప్పుడు మినిమం వాళ్ళ మార్క్స్ కార్డులు కానీ ఇవన్నీ ఈ పరిమితులు ఉంటే అలాంటి వాళ్ళకు చెక్ పెట్టే అవకాశం ఉంటుంది కదా సార్. మీడియా సంస్థల తరపున పనిచేసే విలేకరులకి అక్రిడేషన్లు ఇవ్వడం, వాళ్ళ విద్యార్హతలతోటి నిమిత్తం లేకుండా అక్రిడేషన్లు ఇవ్వడం అనేది ఇప్పటి వరకు నడుస్తూ వస్తున్న సాంప్రదాయం. ఇప్పుడు కూడా అదే సాంప్రదాయం నడుస్తుంది. మొన్న తాజాగా వచ్చిన జీవోలో కూడా ఆ తరహా ఏమీ లేదు.
అది నేను ముందుగా చెప్పినట్టు మీకు అది యాజమాన్యం చేసే పని. ఒక యాజమాన్యం ఎస్ఎస్సి చదివిన వాడికి విలేకరు వృత్తి ఇచ్చి వాడితో బాగా పని చేయించుకుంటూ ఉండొచ్చు. మీకు బహుశా మీరు పుట్టక మునిపే చనిపోయాడు ఒక ఆయన, జీకే రెడ్డి అని, హిందూకి స్పెషల్ కరెస్పాండెంట్గా పనిచేశాడు ఆయన. ఎక్కడ? ఢిల్లీలో. ఇందిరాగాంధీ గారికి ఆయన నేరుగా ఫోన్ చేయగలిగే స్థాయి అయింది. ఆయన ఎస్ఎస్ఎల్సి హిందూ స్పెషల్ కరెస్పాండెంట్గా చేశాడు. ఢిల్లీ నుంచి ఆయన వార్త రాసేటంటే, ఇటు స్టోరీ రాసేటంటే ఇక అసలు ఎదురు లేదనమాట. ఎస్ఎస్ఎల్సి ఆయన. అప్పట్లో ఎస్ఎస్ఎల్సి అంటే ఇప్పుడు ఈక్వల్ టు డిగ్రీ సార్. ఏదైనా సరే మనం బేసిక్గా ఇది వృత్తి కాబట్టి ఈ వృత్తిలో అభినవేశం ఉండి, ఈ వృత్తి మీద ఆసక్తి ఉండి వచ్చి నేర్చుకోగలిగిన వాళ్ళు ఏమీ లేకుండా నేర్చుకోవచ్చు కూడా. నిజానికి జర్నలిజం కోర్సెస్ ఉన్నాయి కదా, జర్నలిజం కోర్సెస్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు జర్నలిజం వృత్తిలో? ఇంగ్లీష్ పేపర్లలో ఇంగ్లీష్ మీడియాలు ఉన్నారు, తెలుగు మీడియాలు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఆసక్తి కొద్దీ వచ్చిన వాళ్ళే. మీడియా యాజమాన్యాలు ఆ పని చేద్దాం అనుకుంటే చేయనీయండి, మనకు అభ్యంతరం లేదు. ప్రస్తుతానికి అక్రిడేషన్ అంటే గత ప్రభుత్వంలో చాలా కోత కోసారు సార్. నిజమైన అర్హులైన జర్నలిస్టులు కూడా అక్రిడేషన్ లేదు. ఈసారి అది లేకుండా ఏమన్నా సడలింపు ఏమన్నా ఉండే అవకాశం ఉంది సార్? సడలింపు దేనికి? సడలింపు నిజంగా పనిచేసే జర్నలిస్టులు కూడా అక్రిడేషన్ లేకుండా పెట్టారు సార్ లాస్ట్ టైం. వాళ్ళకి ఈసారి న్యాయం జరుగుతుంది అని ఆశిస్తున్నాం మేము మీ ద్వారా. అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి, అందరికీ అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్లు ఇవ్వడం అనేది మా విధానం అని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రత్యేకించి దీని మీద లోకేష్ గారు కూడా దీని మీద దృష్టి సారించారు. మొన్న వచ్చిన జీవోలో ఏ రకమైన ఆంక్షలు పెట్టాల కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ ఉంది, అందులో ఏం అనుమానం లేదు. గత ప్రభుత్వం మాదిరి కాకుండా నిజంగా ఈసారి అర్హులైన జర్నలిస్టులందరికీ ఖచ్చితంగా అక్రిడేషన్లు వచ్చేటట్లుగా నారా లోకేష్ గారు కూడా దీనిపైన అంటే ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ కూడా ఇవ్వాలనే ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చారు. కానీ వేరే వేరే రాష్ట్రాల్లో ఈ విధి విధానాలు లేవు, దీనివల్ల చాలా కష్టం అవుతుందన్న ఉద్దేశంతో కొంచెం సడలింపు అయితే ఇచ్చారు. చిన్న పత్రికలు కావచ్చు, కొన్ని డిజిటల్ మీడియా కావచ్చు, లేదా కేబుల్ ఛానళ్ళు, ఇవన్నిటికి కూడా అక్రిడేషన్లు ఇచ్చే అవకాశం అయితే ఈసారి ఉంది అన్నట్టుగా మన ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ చిరుతో BH రెడ్డి, R&P గెస్ట్ హౌస్, అనంతపురం.